మొల్లమాంబ ఆశయాలను మొల్లమాంబ ఆశయాలను కవయిత్రి మొల్లమాంబ ఆశయాలను జై మొల్లమాంబ జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా మహిళా రచయిత్రి కుమ్మరకు సంబంధించినటువంటి సామాజిక అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి కవయిత్రి మొల్లమాంబ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారికంగా ఒక మహిళా రచయిత్ర రామాయణాన్ని తెలుగులోకి అనువాదించి ఆధ్యాత్మికంగా సామాజికంగా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికానికి సంబంధించినటువంటి కవులను కవయిత్రిగా సమాజంలో మేలుకొల్పినటువంటి కవయిత్రి రచయిత్ర మొల్లమాంబ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మనమంతా కూడా ఇక్కడ కుమ్మరవాడకు సంబంధించినటువంటి శాలివాహన కాలనీలో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ మనమంతా కూడా మొదటి నుండి కూడా ఈ దేశంలో అట్టడుగు అణగారిన వర్గాలకు అభద్రత బాగున్నటువంటి రోజుల్లో నుండి కూడా మొల్లమాంబ లాంటి వారు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా రామాయణానికి సంబంధించినటువంటి దాన్ని తెలుగులో అనువాదించినటువంటి కవయిత్రిగా మనం గుర్తించుకుంటూ భవిష్యత్తులో తరాలుగా భవిష్యత్తులో మన పిల్లలు కానీ అట్టడుగు వర్గాలు కానీ మొల్లమాంబ చరిత్రను తెలుసుకునే విధంగా ఈ చారిత్రాత్మకమైన విషయాలు తెలుగులో తీసుకొచ్చి చరిత్రలో ముందు కూడా ఈ పురాతనకు సంబంధించినటువంటి ఈ మహనీయుల చరిత్రలను మనం భవిష్యత్తులో వారిని నాదిగా తీసుకొని మన పిల్లలు కానీ సమాజంలో మేలుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆదరాభిమానులు ప్రజలలోకి తీసుకుపోయి మనమంతా కూడా ఆమె ఆశయాల సాధనకు పునరంకితం అవుతామని తెలియజేస్తూ జై మొల్లమాంబ. ఈరోజు భువనగిరిలో ఉన్న శాలివాహన సోదరులు కుమ్మరి బిడ్డలందరూ కలిసి ఇక్కడ మొల్లమాంబ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ అమ్మవారి జయంతి సందర్భంగా మనమందరం కూడా ఒక 500-600 సంవత్సరాల క్రితమే మన సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఒక అణగారిన కులాలలో కూడా మేధావులు ఉన్నారు, ఈ రాజుకాడ కూడా మనం ఉన్నామని చెప్పి ప్రత్యేకంగా ఈ సమాజానికి తెలియజేసిన మొల్లమాంబ గారిని అందరము స్మరించుకోవాలి. వారి ఆశయాల కోసం ఆమె ఏదైతే కోరుకుందో దాని ప్రకారం మనమందరం కూడా కుమ్మర సోదరులే కాదు అంతా బీసీలందరూ కూడా పునరంకితం కావాలి. వారి ఆశయ సాధన కోసం ఆమె కలలు కన్నా ఈ సమాజం కోసం మనమందరం పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్తే. జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా.